అల్లు అర్జున్. ఇది పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. అతను యూనివర్సల్ స్టార్. బన్నీ డాన్స్ వేస్తే యావత్ ప్రపంచం అదే స్టెప్ వేస్తుంది. క్రికెట్ స్టేడియం అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఎక్కడైనా ఐకాన్ స్టార్ స్టెప్ వేయాల్సిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అల్లు అర్జున్ చెన్నైలో ఏప్రిల్ 8, 1982న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండో కుమారుడిగా జన్మించారు. చెన్నైలోని పద్మశేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినప్పుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. 8వ తరగతిలో ఉండగా కొన్నాళ్లు పియానో కూడా నేర్చుకున్నాడు. స్టైలిష్ స్టార్ కెరీర్ మొదటి 10 ఏళ్లు చలాకీ పాత్రలు, పక్కింటి కుర్రాడి పాత్రలతోనే సాగింది. నటన, డాన్స్, స్టైల్ పై ప్రత్యేక దృష్టి సారించి తనని తాను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో యువతతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వచ్చాడనే అభిప్రాయానికి అందరూ వచ్చేలా తనని తాను మలుచుకున్నాడు. మొదటి సినిమానే దర్శకేంద్రుడితో అటుపై పూరి జగన్నాథ్, వివి వినాయక్, సుకుమార్, కరుణాకర్, క్రిష్ లాంటి దర్శకుల సినిమాల్లో నటించి కెరియర్ ను సక్సెస్ఫుల్ గా మలుచుకున్నాడు. దీంతో ప్రేమ కథలు, మాస్ కంటెంట్ ఉన్న కథలైనా తనెంతగా రాణించగలనో నిరూపించుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు. బన్నీ కెరియర్ కు జూలై పర్ఫెక్ట్ అన్ గా చెప్పాలి. పక్కింటి కురాడి పాత్ర అయిన యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలో తన సత్తా చాటాడు. రేసుగుర్రంలో మాస్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ఇద్దరమ్మాయిలతో సినిమాల లవర్ బాయ్ గాను ఎంతో స్టైలిష్ లుక్ తో అలరించాడు. బద్రీనాథ్ లో వారియర్ గాను మెప్పించాడు. ఈ క్రమంలోనే సన్ ఆఫ్ సత్యమూర్తి, ఎవడు బన్నీ క్రేజ్ పెంచేశాయి. వీటితో పాటు రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డిగా పాత్రలో బన్నీ పరకాయ ప్రవేశమే చేసి ఔరా అనిపించాడు. తెలంగాణ యాసలో పలికిన డైలాగులు, పలికించిన హావభావాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలో చేసిన ప్రత్యేక పాత్రకి బన్నీ రెమ్యునరేషన్ తీసుకోలేదు. బన్నీని పూర్తి మాస్ యాక్షన్ హీరోగా మార్చిన సినిమా బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా అని చెప్పాలి. హై ఇంపాక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బన్నీ స్టార్ హీరోగా కొత్త టర్న్ తీసుకున్నాడు. అప్పటి నుంచి బన్నీ చేసిన సినిమాలు మరొక టర్న్ తీసుకున్నాయి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో సైనికుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వీటి తర్వాత బన్నీ కెరియర్ ను పాన్ ఇండియా స్థాయిలో నిలిపిన సినిమాలు అలా వైకుంఠపురంలో, పుష్ప సినిమాలు. ఈ సినిమాలకు జాతీయ అవార్డులు, పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్, ఐకాన్ స్టార్ ఇమేజ్ తో ఇప్పుడు బన్నీ రేంజ్ నెక్స్ట్ లెవెల్. ఒక్కో సినిమాతో తనని తాను మలుచుకున్న తీరు ఇది. ఇక గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అల్లు అర్జున్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పుష్ప సినిమాలో నటనకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి నటుడు, ఐకాన్ స్టార్ చరిత్ర సృష్టించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.